ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఎల్నినో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నల్గొండ జిల్లాలో ఈ రోజు నిర్మనూరు మండలం మనకు బంకాపురం గ్రామానికి ఇక్కడ ఉన్నటువంటి రైతులతోటి మాట్లాడడానికి ఇక్కడ సర్పంచ్ గారు, తర్వాత గ్రామస్తులు, రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, హార్టికల్చర్ అధికారులు అందరితోటి ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు ఉన్నటువంటి ఎల్నినో ప్రభావంలో ఆల్రెడీ నల్గొండ జిల్లాలో ఈ నెలలో మనకు వర్షపాతం అనేది ఆల్మోస్ట్ 40% లోటుపాటుగా ఉన్నది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మనకు మార్గదర్శకాలు ఇచ్చి ఉన్నది. అదే ఆరుతడి పంటల వైపు వెళ్ళాలి. దాంతో పాటుగా ఎస్పెషల్లీ ఇందులో కూడా కంది కానీ, పెసర్లు కానీ, మినుములు కానీ, మన కాస్టర్ కానీ, సెసామెన్ కానీ ఇలాంటి పంటలకు వెళ్ళినట్టయితే రైతులు లాభదాయకంగా ఉంటుంది. ఈ వర్షాభావ పరిస్థితుల్లో కూడా ప్రతి మడి కూడా, ప్రతి గుంట కూడా సేద్యం చేయాలనే ఉద్దేశం ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో దానికి అనుగుణంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్న రైతులతోటి ఇక్కడ కంది పంట వేయడం జరిగింది. ఇక్కడ రైతులు సో ఇక్కడ వరి పోయిన క్రితము వరి పంట వేశారు. ఇప్పుడు దాన్ని కంది పంటగా మార్చడం జరిగింది. సో ఈ కంది పంటకు సంబంధించినటువంటి యాజమాన్య పద్ధతులు ఏది పాటించాలనేది కూడా ఇక్కడ రైతులకు కూడా వివరించడం జరిగింది. రైతులు కూడా చాలా ఉత్సాహంగా, చాలా అంటే వారికి ప్రతి గుంట కూడా మేము సేద్యం చేసుకుంటామనే ఆలోచనతోటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రైతులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ముందుకెళ్తున్నాం. దాంతో పాటుగా హార్టికల్చర్ క్రాప్స్ అయినటువంటి పండ్ల తోటలు కానీ, లేకపోతే కూరగాయల తోటలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వము ప్రోత్సహిస్తా ఉన్నది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం రైతులందరూ కూడా సహకరించి ఈ సీజన్ లో అందరూ కూడా ఆరుతడి పంటల వైపు మళ్ళీ ఈ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం.